దేశవాసులకు ఓ గుడ్ న్యూస్. ఫుడ్ ఐటమ్స్, టెక్స్టైల్ ఉత్పత్తులన్నింటిపైన పన్ను శాతం భారీగా తగ్గబోతోంది. జీఎస్టీలో సమూలంగా మార్పులు చేయబోతోన్న కేంద్రం ఈ దిశగా స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. వచ్చే దీపావళి నాటికి ప్రజలు ఎక్కువగా వాడే ఈ ఆహార పదార్థాలు, దుస్తుల విభాగంపై పన్నుని 5% తగ్గించేలా ప్రణాళికలు రచిస్తోంది. దీంతో దేశంలోని ప్రతి ఒక్కరికి బిగ్ రిలీఫ్ దక్కుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఇక ఫుడ్ అండ్ టెక్స్టైల్స్ చౌకగా 5% పన్ను స్లాబులోకి మార్చనున్న జీఎస్టీ కౌన్సిల్. ఆగస్టు 15న ప్రధానమంత్రి ప్రకటించిన విధంగానే జీఎస్టీ కౌన్సిల్ దివాళీ డబుల్ బొనాంజా ఇవ్వబోతోంది. జీఎస్టీ రేటు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వసూలవుతున్న ఐటమ్స్ అన్నీ కూడా ఇక 5% పన్ను పరిధిలోకి రాబోతున్నాయి. అన్ని ఆహార పదార్థాలు, టెక్స్టైల్ వస్తువులను డైరెక్ట్ గా 5% స్లాబ్లోకి మార్చాలని కౌన్సిల్ ఆలోచిస్తోంది. ఇలా చేయడంతో వాటి ధరలు కూడా కనీసం 10% తగ్గే అవకాశముంది. ఆహార పదార్థాల వర్గంలో మనం ఏ ఫుడ్ ఐటమ్ అయినా తీసుకోవచ్చు. కారం పొడులు, కందిపప్పు, ఉప్పు, వంట నూనె, మినపప్పు, బియ్యం, గోధుమలు, ఇంకా చాలా పదార్థాలు, నిత్యావసరాలు ఏకమొత్తంగా 5% పన్ను పరిధిలోకి వస్తే దేనిపైనా గందరగోళం ఉండదు. ఎందుకంటే విడి గోధుమ పిండిపై జీఎస్టీ ఉండదు. కానీ ప్యాకేజ్డ్, బ్రాండెడ్ గోధుమ పిండిపై జీఎస్టీ ఉంటుంది. కొత్త మార్పుతో ఈ జీఎస్టీ 5% మాత్రమే ఉంటుంది. ఈ కోణంలో చూసినప్పుడు సగటు వినియోగదారుడి బడ్జెట్లో ప్రతి 1000 రూపాయలకు కనీసం 200 మిగులుతుందనేది ఓ అంచనా. అలానే మౌలిక వసతుల రంగంలో అతి ముఖ్యమైన సిమెంట్ పై కూడా జీఎస్టీ 10% తగ్గనుంది. 28% నుంచి 18% స్లాబుకు సిమెంట్ ను మార్చుతారనే అంచనా ఉంది. అయితే ఈ తగ్గింపుని కంపెనీలు జనాలకు పాస్ చేయాల్సిన అవసరముంది. అలానే ఇన్సూరెన్స్ విభాగంలో జీఎస్టీ బాధుడు తట్టుకోలేక చాలా మంది పాలసీలను మధ్యలోనే నిలిపేస్తున్నారు. పాలసీ ప్రీమియంపై జీఎస్టీని కనుక ఎత్తేస్తే పాలసీ హోల్డర్లకు అతిపెద్ద రిలీఫ్ కానుంది. కార్లపైన కూడా జీఎస్టీ 18% స్లాబ్ వర్తింపజేసే ఛాన్స్ ఉంది. 4 మీటర్ల పొడవున్న కార్లపై 18%, అంతకంటే ఎక్కువ పొడవున్న కార్లపై 40% జీఎస్టీ విధించే అవకాశాలు ఉన్నాయి. ఈ 40% జీఎస్టీ కూడా ప్రస్తుతం అమలవుతున్న 28% జీఎస్టీ, 22% సెస్ తో పోల్చుకుంటే 10% తక్కువే అనేది గమనించాలి. జీఎస్టీలో ఇక స్లాబులు కూడా 2 ఉండటంతో జీఎస్టీ స్లాబుల్లో గందరగోళం ఉండదు. జీఎస్టీ ఆదాయం తగ్గినా, సరకుల ధరలు తగ్గినప్పుడు వినియోగం పెరుగుతుందనేది యంత్రాంగం అంచనాగా చూడొచ్చు.